సో, క్యాన్సర్ యొక్క లక్షణాలేంటి? ఎలా గుర్తిస్తాం? చాలా రకాల క్యాన్సర్స్‌కి ఇనీషియల్‌గా ఎటువంటి లక్షణాలు కనిపించవు. సో, మనకి క్యాన్సర్ స్టార్ట్ అయిన వెంటనే లోపల గ్రోత్ స్టార్ట్ అయిన వెంటనే ఏ రకమైన సింప్టమ్స్ కనిపించవు. అందువల్ల ఏంటంటే మనకసలు క్యాన్సర్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలీదు. నమస్తే. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. మీరు గమనించాల్సిందేంటంటే, ఈ రకమైన లైఫ్ స్టైల్‌లో మనం ఉండేటప్పుడు, ఈ రకమైన మెంటల్ స్ట్రెస్‌లో ఉండేటప్పుడు, ఈ రకమైన మన ఫుడ్ హ్యాబిట్స్‌లో చేంజెస్‌లో ఉండేటప్పుడు, మనం చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, దానికి తోడు ఏదైనా క్రానిక్ డిసీజెస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో, వీళ్ళలో ఏంటంటే సింప్టమ్స్ కనిపించవు. బట్ కొన్ని సార్లు ఏమవుద్దంటే, అది లోపల ఇంటర్నల్‌గా బాగా పెరిగి సపోజ్ 40, 50% వరకు క్యాన్సర్ ఎఫెక్ట్ పెరిగిన తర్వాత సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎలా స్టార్ట్ అవుతాయి? సాధారణంగా అంటే జనరల్‌గా కనిపించే సింప్టమ్స్ ఏంటంటే, ముందు ఆకలి వేయదు. ఆకలి తగ్గిపోతది. సో, బాగా విపరీతమైన వీక్‌నెస్ గురవుతారు. అలానే విపరీతంగా వెయిట్ లాస్ అనేది వస్తుంటది. హెయిర్ విపరీతంగా ఫాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏ టిష్యూ ఎఫెక్ట్ అయిందో అప్పుడు ఆ లోకలైజ్డ్ పార్ట్‌లో మనకి కొన్ని కొన్ని సింప్టమ్స్ లైక్ పెయిన్ కావచ్చు, టెండర్‌నెస్ కావచ్చు, ఏదైనా కనిపించే అవకాశాలుంటాయి. ఇవి గుర్తించాలి. సో, ఇవి ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడైనా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే ఎట్లా గుర్తిస్తాం? డెఫినిట్‌గా స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్ గాని, సీటీ స్కాన్ గాని, పర్టిక్యులర్ పార్ట్‌కి తీయడం గాని, లేదంటే టోటల్ బాడీకి చేయడం గాని చేయాలి. వీటితో పాటుగా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలాంటివి క్యాన్సర్‌లొస్తాయి. ముఖ్యంగా హెచ్‌పివి వైరస్ అనేది ఆడవాళ్ళలో ముఖ్యంగా. ఇది ఎప్పుడూ చేపించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలానే పాప్ స్మియర్ టెస్ట్ అనేది ఉంటుంది ఆడవాళ్ళకి. సర్వైకల్ క్యాన్సర్‌ని గుర్తించగలిగేటటువంటి పరిస్థితి. ఇది చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్రోస్టేటిక్ ఇష్యూ మగవాళ్ళు. అది కూడా వయసు పైబడిన 50 సంవత్సరాలు దాటేటువంటి వాళ్ళు సాధారణంగా ప్రోస్టేట్ గ్రంథి అనేది ఏదైతే యూరినరీ బ్లాడర్ దగ్గర కింద ఉంటుందో అది పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఏంటంటే బెనైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ ఉంటది. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. దానివల్ల ఏంటంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ రావడం గాని, అర్జెన్సీ రావడం గాని వస్తుంది తప్ప వేరే కంప్లెయింట్స్ ఉండవు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇది ఒకసారి నియోప్లాజమ్‌గా మారే అవకాశాలుంటాయి. సో, అప్పుడు దీనికేంటి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేటిక్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇది చేయించుకోవాలి. అది ఎవరిలో పెరిగిందంటే వాళ్ళకి ఇది క్యాన్సర్‌గా మారుతుందేమోని ముందుగానే మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం చాలా వరకు ఈ కొన్ని కొన్ని టెస్టుల ద్వారా మనం చాలా వరకు క్యాన్సర్ రిలేటెడ్‌వి గుర్తించగలుగుతాం. అయినా కూడా కొన్ని గుర్తించలేనివి ఉంటే ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం కూడా పడుతూ ఉంటాయి.